వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఆయన చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 53వ మరియు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తన న్యాయవాద వృత్తిలో రాజ్యాంగ సేవ మరియు పౌర విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈయన ప్రత్యేకత అంటే జస్టిస్ సూర్యకాంత్ కెరీర్లో అనేక కీలక న్యాయ రంగాలలో ఆయనకున్న నైపుణ్యం ద్వారా ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారనమాట. ఇంకా రాజ్యాంగ చట్టం కావచ్చు, సర్వీసుల, సివిల్ లాలో కూడా ముఖ్యమైనటువంటి కోర్టులు తీర్పులలో ఈయన పాత్ర చాలా వరకు ఉందన్నమాట. ముఖ్యమైన న్యాయపరమైన దృష్టి ప్రాంతాలు తీసుకున్నప్పుడు పంజాబ్, ఈయన ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందినవారంటే పంజాబ్ మరియు హర్యానా ఆ రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. ఈ హైకోర్టులో మనకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మరియు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో జస్టిస్ సూర్యకాంత్ తీర్పులు మనకి ఈ క్రింది రంగాలు ఏవైతే ఉన్నాయో మానవ హక్కులు కావచ్చు, లింగ న్యాయము, తర్వాత జైలు మరియు విద్యా సంస్కరణలు కావచ్చు, వాక్ స్వేచ్ఛ మరియు జవాబుదారితనం, న్యాయం పొందడం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో తన పాత్ర ద్వారా ప్రస్తుత ఈ పదవులన్నింటికి కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. తర్వాత జస్టిస్ సూర్యకాంత్ మనకు నవంబర్ 24, 2025 భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరించారన్నమాట. ఆయన మళ్ళీ ఫిబ్రవరి 9, 2027 వరకు పదవిలో ఉంటారు. ఈ విధంగా ఆయన యొక్క ప్రస్థానం అనేది జరిగింది. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఇంకే పాత్ర ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ల జాబితా అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ వంటి అంశాల పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారథులు చాలామంది విదేశీయులు కూడా తొలిసారిగా ఈయన ప్రమాణ స్వీకారానికి విచ్చేయడం జరిగిందనమాట. ఆయన అందరి సమక్షంలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు. మనకు పోటీ పరీక్షల ప్రత్యేకం తీసుకున్నప్పుడు హిస్టరీకి సంబంధించినటువంటి ఒక మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఎల్బర్ట్ వివాదం ఏ వైస్రాయ్ కాలంలో చెలరేగింది. సో ఎల్బర్ట్ బిల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, మన భారతదేశం వాళ్ళు ఉన్నారనమాట. ఈ భారతదేశం వాళ్ళకు ఈ కేసులు వర్తిస్తే కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తులు చేసినటువంటి తీర్పులు కానీ జడ్జిలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు వర్తించవన్నమాట. సో అలాంటి ఇల్బర్ట్ బిల్ను తీసుకురావడం కానీ ఇంకా ఏవైనా సరే భారతదేశం వాళ్ళకి వర్తిస్తాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ వాళ్ళకి ఏం వర్తించవని చెప్పేసి ఒక బిల్ను తీసుకురావడం జరిగింది. దీన్ని ఇల్బర్ట్ బిల్ అంటాం. ఈ ఇల్బర్ట్ బిల్ ఇది ఒక వివాదం అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఏ వైస్రాయ్ కాలంలో చెలరేగిందంటే మన లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉంటారో ఈ లార్డ్ రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్ వివాదం అనేది వైస్రాయ్ కాలంలో జరిగిందనమాట. భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులను కోరుతూ ఆర్థిక మార్పులు కోరుతూ ఏ సమావేశంలో ప్రతిపాదన చేసింది అంటున్నారు. ఏ సమావేశం వచ్చేసింది మనకంటే ఇక్కడ కరాచీ సమావేశం మనకు 1931లో జరగడం ఉందంట. ఒకసారి ఇది చూసుకోండి. మనకు భారతదేశం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది గ్రూప్స్ పర్పస్లో. మనకు ఇటలీలో జరుగుతుంది అన్నమాట. ఇటలీలో మనకు పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు డేవిస్ కప్ అనమాట. మనకేంటంటే టెన్నిస్ ప్రపంచ కప్లో డేవిస్ కప్ ఇస్తారు. మనకు వరల్డ్ కప్ ఎట్లయితే ఇస్తారు క్రికెట్లో, అదేవిధంగా డేవిస్ కప్ అనేది మనకు టెన్నిస్లో ఇస్తారు, టెన్నిస్ టోర్నమెంట్లో ఇస్తారు. ఈ విధంగా మనకి ఇటలీలో బొలోగ్నాలో జరుగుతుంది అన్నమాట ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ అనేది. పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్ టోర్నమెంట్ డేవిస్ కప్లో డిపెండింగ్ ఛాంపియన్ ఏదైతే ఉందో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. దేని మీద ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అక్కడ మనకు ఇటలీ జట్టు వచ్చేసి స్టార్ ప్లేయర్ అన్నట్టు మనకు జానిక్ సిన్నరే ఈసారి బరిలోకి దిగలేదనమాట. బరిలో దిగకుండానే ఏం చేసిందంటే వరుసగా 3సారి డేవిస్ కప్ను గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2-0 తేడాతో స్పెయిన్ను, ఏ దేశం మీద గెలిచింది ఇటలీ అనేది స్పెయిన్ను చిత్తు చేసి పురుషుల సింగిల్స్ మ్యాచ్లో డేవిస్ కప్ను ముద్దాడింది. అంటే ఫైనల్లో స్పెయిన్పై ఘన విజయం సాధించినటువంటి ఇటలీ జట్టు స్పెషాలిటీ అంటే స్టార్ ప్లేయర్ అన్నటువంటి జానిక్ సిన్నరే లేకుండానే ఇటలీ అనేది డేవిస్ కప్ను ముద్దాడడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే మనకు నావికాదళం ఉంది కదా, నావికాదళంలోకి ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ ఏదైతే ఉంటుందో ఈ ఐఎన్ఎస్ దాని పేరు ఏంటంటే మాహే. నావికాదళంలోకి ఐఎన్ఎస్ మాహేను ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ ముంబై నేవల్ డాక్యార్డ్లో జలప్రవేశం చేసినటువంటి ఐఎన్ఎస్ మాహే. సో విధుల్లో చేరిన అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌక అన్నమాట ఇది. ఇదేంటంటే తీర ప్రాంత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేయాలి, మరింత పటిష్టం చేయాలని చెప్పేసి శత్రు దేశాల జలాంతర్గాముల పాలిట దీన్ని మరొక నేమ్ ఉంది ఏంటంటే సైలెంట్ హంటర్. అంటే సైలెంట్గా ఎలాంటి నిశ్శబ్దం చేయకుండా చంపేస్తుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటామంటే ఐఎన్ఎస్ మాహేను సైలెంట్ హంటర్ అంటాం.
సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అవన్నీ చూద్దాం తర్వాత. భారత సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దాదాపు 80% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మాహే నౌక భారత నౌకాదళంలో ప్రవేశించింది ఆల్రెడీ. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక సముద్ర అంతర్భాగంలో శత్రు దేశాల జలాంతర్గాములు నిశ్శబ్దంగా వేటాడుతుంది, వెంబడిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా తీర ప్రాంతంలో గస్తీతో పాటు సముద్రం లోపల సహాయక చర్యల్లోనూ కూడా పాల్గొంటుంది. ఇది మొట్టమొదటి మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ ఓవర్షేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. కేరళను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించినటువంటి అధునాతన నౌకకు మలబార్ తీరంలోని మాహే నగరం పేరు పెట్టిందనమాట. అంటే ఈ పేరు దానికి ఆ విధంగా వచ్చింది. మరి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూసుకున్నట్టు ఐఎన్ఎస్ మాహేలో అత్యాధునిక ఆయుధాలు కానీ సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పొందుపరిచారు. సముద్ర ఉపరితలంపై లోపల ముప్పును అత్యంత ఖచ్చితత్వంతో ఐడెంటిఫై చేసి దాన్ని ఎండ్ చేసేస్తుంది. ఇందులో మనకు టార్పెడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్లు కూడా ఉన్నాయి. సముద్రం లోపల శత్రు దేశాల అంతర్గాములను ఏంటంటే పసిగట్టి వాటిని చంపేస్తూ ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి స్పెషాలిటీ ఫీచర్స్ అనేది దీనికి ఉన్నాయి. మనకు త్వరలో తీసుకుంటే అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సో మనకి ఈ విధంగా తీసుకుంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ మనకి ఇరిసెట్ 68వ వార్షికోత్సవంలో దానికి ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి నారాయణ ఈ విధంగా వెల్లడించారు. ఏమని చెప్తున్నారంటే, మన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా అమెరికా శాటిలైట్ను మనకు అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నామని అనౌన్స్ చేశాడు. ఇది అమెరికా భారత్ల సంయుక్త ప్రయోగం కాదు, భారత్ పూర్తి స్థాయిలో చేపట్టిన వాణిజ్య ప్రాజెక్ట్ అని ఈ విధంగా ఆయన తెలియజేయడం జరిగిందనమాట. 2040 లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఈ విధంగా స్వదేశీ రాకెట్లు అంతరిక్ష యాత్రికుల్ని చంద్రుడిపైకి పంపి తిరిగి మరి సురక్షితంగా తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో చేపడతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఈ సందర్భంగా తెలిపారు. మనకు ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ మాహే కొన్ని ప్రత్యేకతలు తీసుకుంటే, నౌకాదళంలో కొత్తగా చేరిన మాహే నౌకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మన బలగాలకు అండగా ఉంటూ శత్రువును వెన్ను విరిచేలా కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ నౌక యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ నౌక చాలా నిశ్శబ్దంగా, అంటే ఇలాంటి శబ్దాలు చేయకుండా కదులుతూ ఉంటుంది, అంటే మూవ్ అవుతుంది ముందుకి. దీంతో శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు, అందుకే దీన్ని సైలెంట్ హంటర్గా పిలుస్తున్నారు. సోనార్ వ్యవస్థ దీనికి అదనపు ఆకర్షణ. శత్రు జలాంతర్గాములు మందు పాత్రలో సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్ళు చెవులుగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏముంది, ఎక్కడ ఎలాంటి అపాయం పొంచి ఉందని చెప్పేసి అదే ఐడెంటిఫై చేసి దీనికి కళ్ళు చెవులుగా అంటే చూడడం, వినడం లాంటి అవి కూడా చేస్తుంది. తక్కువ లోతుండే ప్రాంతాలు అయితే చాలా సమర్థంగా పనిచేయగలదు. ఈ యుద్ధ నౌక పొడవు వచ్చేసి మనకు 78 మీటర్స్ ఉంటుంది. దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా స్థిరంగా కదలగలుగుతూ ఉంటుంది. దీని వేగం వచ్చేసి గంటకు 25 నాటికల్ మైళ్ళు వేగవంతంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు ఇది కీలకం. మనకు ఈ విధంగా దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ అనేది ఉందన్నమాట. ఇంకొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే, మనకు 10,000 ఏళ్లలో తొలిసారి పేలినటువంటి అగ్నిపర్వతం. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత అగ్నిపర్వతం బద్దలైంది కాబట్టి అది ఏ దేశానికి చెందింది, దాని పేరు ఏంటిదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే, ఆఫ్రికా దేశమైనటువంటి ఇథియోపియాలో హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం. ఎక్కడంటే ఆఫ్రికా దేశం ఇథియోపియాలో హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారిగా పేలి భారీ విస్ఫోటనం జరిగిందనమాట. ఎందుకంటే తొలిసారి పేలింది కాబట్టి ఆటోమేటిక్గా భారీ విస్ఫోటనం అయితే జరుగుతుందన్నమాట. దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున బూడిద పొగలు మొత్తం కూడా నింగిలోకి ఒకటేసారి 1000 మీటర్లు ఎగిరి ఎత్తుకు చేరుకోవడం విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. అంటే విమాన రాకపోకలకు ప్రభావం పడిందంటే అంత భారీ ఎత్తున అది భారీ విస్ఫోటనం అనేది జరిగినట్లు మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ విధంగా ఈ విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోకలు కూడా ఈ అగ్నిపర్వతం పెరగడం ద్వారా వాటికి కూడా ఆటంకం అనేది ఏర్పడింది. సో ఇక్కడ ఇది ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఇథియోపియాలో హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం మొదటిసారిగా పేలిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఏంటంటే 2025 అక్టోబర్ 9 నుంచి 3 ఏళ్ల కాలానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మనకు శిరీష్ చంద్ర ముర్ము అనే పర్సన్. అమెరికా ఏ దేశంతో వ్యూహాత్మక పౌర అనుసహకార ఒప్పందంపై సంతకం చేసింది అంటే దేని మీద, ఏ దేశంతో అంటే తుర్కీ. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లు కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ఏఐఐటిని ఐక్యరాజ్య సమితి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నామినేట్ చేసిందంటే మనకు ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న కరెంట్ అఫైర్ ఏంటంటే, మనకు 20 ఏళ్లలో
ఫస్ట్ టైం 20 ఏళ్లలో ప్రథమ స్థానానికి భారతదేశ పౌల్ట్రీ ఫామ్ అంటే కోళ్ళ పరిశ్రమ అనేది చేరిందనమాట. సో ఒకసారి అట్లా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి భారత్ డే మహిళల కబడ్డీ ప్రపంచ కప్. నిన్న వచ్చేసి మనకి ఏంటంటే భారత్ వచ్చేసి మహిళా కబడ్డీ ప్రపంచ కప్ను గెలిచి స్వర్ణాన్ని అయితే ముద్దాడిందనమాట. ప్రపంచ కప్ను గెలవడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది అంటే మనకు బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో ఈ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. ఈ ప్రపంచ వేదికపై భారత మహిళల కబడ్డీ జట్టు సత్తా చాటింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో కంప్లీట్గా మంచి అందరి ఐకమత్యంతో ప్రదర్శనతో ప్రపంచ కప్ను గెలుచుకుందనమాట. సో ఈ విధంగా ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ వచ్చేసి 35-28 తేడాతో దేశాన్ని ఓడించిందంటే చైనీస్ తైఫీని ఓడించి ఈ పోరు లాస్ట్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ కూడా బలమైన డిఫెన్స్ దూకుడిన ఆటతో భారత్ పైచేయి సాధించి చివరిగా కబడ్డీ ప్రపంచ కప్లో తన యొక్క మైలురాయిని అయితే తాకిందనమాట. ఈ విధంగా లాస్ట్కి వచ్చేసి ప్రపంచ కప్లో ప్రత్యర్థిని చైనీస్ తైఫీని ఓడించి భారత మహిళలు కబడ్డీ ప్రపంచ కప్ను ముద్దాడడం అయితే జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకు డెఫ్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయో మాట్లాడుకుంటాం. దీని గురించి మనం తరచూ మాట్లాడుకుంటున్నాం. డెఫ్ ఒలింపిక్స్ వచ్చేసి జపాన్ టోక్యోలో జరుగుతున్నాయి. డెఫ్ ఒలింపిక్స్లో భారత షూటర్ ప్రాంజలి ధూమల్ మహిళల 25 మీటర్ల పిస్టల్ స్వర్ణం గెలుచుకుంది. ఈ క్రీడల్లో ఆమెకు ఇది 3వ పథకం. ఇంతకుముందు ఆమె మిక్స్డ్ పిస్టల్స్ ఈవెంట్లో అభినవ్తో కలిసి పసిడి గెలుచుకుంది. తర్వాత వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్లో రజతం గెలుచుకుంది. మళ్ళీ నిన్న వచ్చేసి ఈవెంట్లో ప్రాంజలి క్వాలిఫికేషన్ ప్రపంచ రికార్డు 573తో ఫైనల్లో చేరిందనమాట. ఈ విధంగా కంప్లీట్ వచ్చేసి ఈమెకు 3 పథకాలు అయితే ఇది 3వ పథకం. దీంతో మనకు డెఫ్ ఒలింపిక్స్లో ఈ ప్రాంజలికి స్వర్ణం వచ్చింది. స్వర్ణంతో ఆమెకు 3వ పథకం అనేది ఆమె ఖాతాలో చేరడం అయితే జరిగింది. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మాహే అనే దీని గురించి మనం చదువుకున్నాం. ఇది ఏంటంటే మనకు తీరాన్ని కాపాడడంలో సముద్రం యొక్క తీరాన్ని కాపాడడంలో వెన్నుదన్నుగా నిలిచేటువంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహే అన్నమాట. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ శ్రేణిలో ఇది మొట్టమొదటి శత్రు దేశ జలాంతర్గంలపై పాశుపతాస్త్రంలా పనిచేస్తుందని త్రివిధ దళాల సేవలను సమన్వయం చేస్తుందని ఈ విధంగా వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.